హాయ్ అండి. ఈరోజు వీరు పెండ్యాల గారి రివ్యూ రేపు ఉంది కాబట్టి 2 డేస్ తర్వాత అన్నాను. బట్ కానీ సార్ కొద్దిగా పోస్ట్ పోనింగ్లో ఉన్నారు. బట్ డెఫినెట్లీ వర్క్ అయితే ఖచ్చితంగా వచ్చింది. నేను ఇచ్చింది చాలా హెవీ వర్క్, నాట్ ఎట్ ఆల్ చిన్న వర్క్ కాదు కాబట్టి సార్కి ఇంకొద్దిగా టైం ఇద్దామన్న ప్లాన్ తోటి సార్ అసలు ఎందుకు సార్ పోర్ట్రైట్ అనేది నేను ఎంచుకున్నానో కూడా చెప్పడానికి నేను వచ్చానమాట. సో ఇది సార్ కాలేజ్ వర్క్, సార్ ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నప్పుడు చేసినటువంటి వర్క్ అనమాట. మీరు చూడొచ్చు. నేను సీనియర్స్ అందరికీ తెలుసు, నేను సార్ దాని మీద రివ్యూ చేయడం జరిగింది. సో మల్టిపుల్ కలర్స్, ఇక్కడ కలర్ క్యాప్చరింగ్ చూడొచ్చు. సార్ చూసుకునేది ఏంటంటే చుట్టుపక్కల ఉన్న అట్మాస్ఫియర్ అన్నంతా కూడా తన పెయింటింగ్లో చూపిస్తారు. ఆ రిఫ్లెక్షన్స్ మనకు కనబడుతూ ఉంటుంది అనమాట. లుక్ ఎట్ ద స్కిన్ టోన్. సో ఈ వాటర్ బాటిల్ ఈ గిన్నెలో ఎలా ఉంది, ఆ ట్రాన్స్పరెంట్గా బయటకి ఏదైతే తట్ట ఉందో ఆ తట్టను ఎలా చూపించాడు అనే దాన్ని మనం చూడొచ్చు అనమాట. ఇది ఫోటోలాగా ఉంటుంది, ఫోటో కాదు, ఇది పెయింటింగ్. సో తర్వాత వచ్చేసి సార్ పెయింటింగ్లో మనం ఎక్కువ పర్పుల్ చూడొచ్చు. వై పర్పుల్ అంటే మనకి తెలుసు, మన స్కిన్ టోన్ రెడ్గా అంటే మామూలుగా ఇండియన్ స్కిన్ టోన్ బ్రౌన్గా ఉంటుంది, స్కై వచ్చి బ్లూ ఉంటుంది. ఈ బ్లూ రిఫ్లెక్షన్స్ మన బాడీ మీద పడ్డప్పుడు పర్పుల్ థింగ్ అనేది వైట్ స్కిన్ వాళ్ళకి కనబడుతుంది. సో దాన్ని సార్ చూపించిన విధానం ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కలర్ క్యాప్చర్. చెప్తున్నాను కదా, సార్ చాలా రియలిస్టిక్గా చూపిస్తూ ఉంటారు. సో దానికే నేను సార్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది మన గ్రూప్లో, ఎవరు తక్కువ కాదు. సో వీరు పెండ్యాల గారు ఫేసెస్లో ఎలా కలర్ క్యాప్చర్ చేస్తారు ఒక పోర్ట్రైట్లో అనేది సార్ స్పెషాలిటీ అనమాట. సో ఒక్కొక్కరు సీనియర్స్ ఎంత స్పెషల్ మీ అందరికీ చూపించడానికి ఈ రివ్యూ నేను ప్లాన్ చేశాను. సో బట్ పోస్ట్ పోన్ అయింది, బట్ ఇది మాత్రం క్యాన్సిల్ అవ్వలేదు. సో ఇది ఒకటి. తర్వాత ఇది ఒక్కసారి చూసారా, ఈ హెయిర్లో ఉన్నటువంటి ఆ వైట్ అండ్ డార్క్స్ లైటింగ్ షేడ్ అక్కడ పడుతున్నట్టు ఇక్కడ చూడొచ్చు. ఎన్టీ రామారావు గారి స్కిన్ టోన్లో మెజెండా కలర్స్ని ఎలా మిక్స్ చేశారు. మామూలుగా మనం రెడ్ కానీ అలా చూస్తే మనం ఏమవుతామంటే దాన్ని ఆ ఫీలింగ్ వస్తుందన్నమాట. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వర్క్ అని నేను చెప్పగలను. సో ఇవే స్కిన్ టోన్స్ అంటే చాలా కలర్స్ మిక్స్ అయ్యి ఒక ఫేస్లో కనపడితే ఎలా ఉంటుంది అనే దాని గురించి నేను వీరు పెండ్యాల గారికి ఇవ్వడం జరిగింది. సో సార్ ఆయిల్ చేస్తారా అక్రిలిక్ చేస్తారా ఆయన చాయిస్ వదిలేస్తున్నా, ఎందుకంటే సార్కి నేను ఒక థీమ్ ఇచ్చా, కలర్ థీమ్. బట్ సార్ సెలెక్ట్ చేసుకుంది ఆయిల్ అంటే కొద్దిగా లేట్ పడుతుంది కాబట్టి, డ్రై అవ్వడం కష్టం కాబట్టి. సో రివ్యూ కూడా కొద్దిగా లేట్ అవుతుంది. హరీబెరీగా చేసినా కానీ ఆయిల్ కలర్స్ అంత ఇదిగా రావు కాబట్టి ఐ విల్ గివ్ యూ టు టైమ్ టు సార్. బట్ కానీ మీరందరూ ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి సార్ గురించి అంటే నేను ఎందుకు అది సెలెక్ట్ చేసుకున్నాను అనే దాని గురించి మీకు చూపిస్తున్నాను అనమాట. సో లుక్ ఎట్ దిస్ కలర్స్, వెరీ ఫెంటాస్టిక్. సో మీకు కొన్ని రోజులు ఆగాలి వీరు పెండ్యాల గారి పోర్ట్రైట్ రివ్యూ కోసం, పోర్ట్రైట్ డెమో కోసం అనమాట. సో ఒక్కొక్కటిగా రిలీజ్ చేద్దామా, అన్నీ కలిపి రిలీజ్ చేద్దామని మాకే కన్ఫ్యూజన్గా ఉంది. ఆ కన్ఫ్యూజన్ వల్ల లేట్ అవుతుంది. సో దట్స్ ఇట్. ఇది సార్కి సంబంధించిన వీడియో. సో నెక్స్ట్ వీక్ ఇంకో ఆర్టిస్ట్ కానీ వీరు పెండ్యాల గారి వస్తారు, ఓకేనా. తర్వాత నాది కూడా వస్తుంది. ఎందుకు నేను యాక్రిలిక్ షీట్ సెలెక్ట్ చేసుకున్నా అని. ఆ తర్వాత మన ఏలేశ్వరం నుంచి చక్రపాణి గారు, అలాగే మన బీరా గారు, పల్లెటూరి అందాలు ట్రావెల్ చేసినప్పుడు బీరా గారు, ఇలాగ రమణ పేరం గారు, ఇలా ఒక్కొక్కరం మీకు మా వే ఆఫ్లో మేము ఎందుకు ఆ టాపిక్ని సెలెక్ట్ చేసుకున్నామని మన ఎవరైతే పిల్లలు ఉన్నారో జూనియర్స్ వాళ్ళందరికీ చెప్తాం. అలాగే మన ద సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ అయినటువంటి నూకరాజు గారు,
ఆయన సీనరీస్లో ఎక్స్ట్రాడినరీ ఫ్రూట్స్, అసలు ఫ్రూట్ని చూస్తే అది ఫ్రూటా లేకపోతే ఫోటోనా అన్న ఫీలింగ్ సార్ క్యాప్చర్ చేస్తారు నోగరాజ్ గారు. అలాగే మన మౌనిక, మీకు డిజర్టేషన్ వర్క్స్ ఉంటాయి, సారీ, మనకి ఇప్పుడే కొత్తగా మొదలుపెట్టినటువంటి డిజర్టేషన్ కాదండి, ఇప్పుడు ఆబ్జెక్ట్స్ లాగా పెడుతూ ఉంటారు కదా, దాని పేరు నాకు ఐడియా రాలేదు. సో ఆ వర్క్ని తన మినేచర్లో ఎక్స్ట్రాడినరీగా చూపించేటువంటి మన మౌనిక. ఇలాగా సీనియర్స్ ఎవరి పేరు, ద సెరిగ్రఫీ మాస్టర్ అంటే కుమార్ అద్దాల గారు. సెరిగ్రఫీలో ఆయన్ని ఎవరు కొట్టలేరన్న ఫీలింగ్ అనమాట. ఒకే పెయింటింగ్లో ఇద్దరు ముగ్గురు వ్యక్తుల్ని కనిపించకుండా చూపిస్తూ ఉంటారు. సో వీరందరి రివ్యూ మీకు నేను ప్రజెంట్ చేయడానికి ఇది స్పెషల్గా మన గ్రూప్కి మాత్రమే పరిమితం. ఇంకా వర్డ్స్ని డెకరేట్ చేయడంలో మన మస్తాన్ గారు చాలా సీనియారిటీ ఉంది మనకి, వర్డ్స్ని క్రియేట్ చేయడంలో మన మస్తాన్ గారికి. సో మస్తాన్ గారిని అంటే సీనియర్స్ అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క టాలెంట్ ఉంది, ఆ టాలెంట్స్ అన్నీ కూడా మేము ముందు మీకు తీసుకొస్తాము. ఎందుకంటే మీ ఫ్యూచర్లో మీరు ఏ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎంత క్లారిటీగా ఉండాలి అనే దాన్ని వీళ్ళని చూసి నేర్చుకోవడానికి మేమందరం నేర్పిస్తున్న ఒక డెమో అనమాట. ఇది ఫ్రీ డెమో కాబట్టి. సో ప్లీజ్ అంటే ఇంకొకటి, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. సో చూద్దాం మన వీరు పెండేల గారు పెయింటింగ్ ఎంతవరకు వస్తుందో, ఒక మచ్చుకైనా రేపు ఏమైనా పెడతారేమో చూద్దాం. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్.